హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మీ మనోజ్ తెలంగాణ సీఎం ఎవరికి చెప్పాలనుకున్నారు ఎవరికి క్లాస్ స్పీకర్ తమ మనుషుల భుజాన తుపాకీ పెట్టి కొట్టాలనుకున్న వారిని కొట్టారా లేదా ఏ విషయంలో ఆయన కోపం నశాలని కంటింది ఎవరిని ఉద్దేశించి తాజా హాట్ కామెంట్స్ చేశారు నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మొన్న ఎమ్మెల్యే జైవీర్ వీళ్ళిద్దరికి క్లాస్ స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు అన్నదే కామన్ పాయింట్ సో జైవీర్ పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి కుమారుడు జానారెడ్డితో రేవంత్కు ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు జైవీర్ కూడా రేవంత్ను అన్నలా భావిస్తారని అందరూ అంటుంటారు కానీ గతంలో జరిగిన సిఎల్పి సమావేశంలో జైవీర్ని టార్గెట్ చేసి మరి క్లాస్ తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు మీటింగ్ జరుగుతుంటే ఫోన్ మాట్లాడటం బయటకు వెళ్ళడం లాంటి పనులు ఎలా చేస్తారంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి ఇంత నాన్ సీరియస్ అయితే ఎలాగంటూ గట్టిగానే క్లాస్ స్పీకర్ అట అయితే ఆ రోజే చాలా మందికి డౌట్ వచ్చింది డైరెక్ట్ గా మీటింగ్ లో జైవీర్కు అంతలా క్లాస్ స్పీకాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆరాలు తీశారట చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఫైనల్ గా అక్కడ టార్గెట్ జైవీర్ ఒక్కరే కాదని ఆయన మీద పెట్టి మిగతా ఎమ్మెల్యేలు అందరికీ తాను చెప్పాలనుకున్నది ముఖ్యమంత్రి చెప్పేశారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సో ఇక రెండో అంశం ఏంటంటే తాజాగా సిఎల్పి మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కి క్లాస్ స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్నట్టుగా గతంలో కామెంట్ చేశారు చామల అలాగే మల్రెడ్డి రంగారెడ్డి ఎపిసోడ్లో కూడా అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన అయితే ఆయన ఒక్కరే కాదు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పలువురు నాయకులు తమ అభిప్రాయాలను బహిరంగంగా బహిర్గతం చేశారు అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ఉద్దేశించి అన్న మాటల్ని కూడా కాస్త సీరియస్ గానే తీసుకుంది పార్టీ అటు మంచిర్యాల సభలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బహిరంగ సభ వేదిక మీదనే మంత్రి పదవుల గురించి మాట్లాడటంతో పాటు మరో ఎమ్మెల్యే వివేక్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు దీనికి కొనసాగింపుగా వివేక్ కూడా కౌంటర్ ఇచ్చారు ఇలా పార్టీలో ముగ్గురు శాసనసభ్యులు కేబినెట్ విస్తరణపై బహిరంగంగా కామెంట్ చేశారు ఇవన్నీ ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి ఇబ్బందిగా మారుతాయన్నది సీఎం వర్షన్ వీటిని ఇలాగే ఉపేక్షించి వదిలేస్తే మరింత సంక్లిష్టత పెరుగుతుందన్న ఉద్దేశంతో సిఎల్పి మీటింగ్ వేదికగా అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు కానీ సమావేశానికి మంత్రి పదవుల కోసం మాటలు విసురుకుంటున్న ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరవ్వలేదు దీంతో పరిస్థితిని ముందే ఊహించి ముగ్గురు సమావేశానికి దూరంగా ఉన్నారా అనే చర్చ కూడా సిఎల్పి సమావేశం ప్రాంగణం దగ్గర జరిగిందట సదరు శాసనసభ్యులు మీటింగ్కి రాకున్నా పర్వాలేదు కానీ ఇండికేషన్ అయితే గట్టిగా ఇవ్వడానికి కాస్త సీరియస్ గానే స్పందించారట రేవంత్ సో తనకు సన్నిహితంగా ఉండే చామల కిరణ్ భుజం మీద తుపాకీ పెట్టి తాను టార్గెట్ చేయాలనుకున్న వారిని చేసినట్టు చర్చ జరుగుతుంది మొత్తంగా రెండు సందర్భాల్లో తన సన్నిహితుల మీద వంక పెట్టి సీఎం చెప్పాలనుకున్నది చెప్పేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది రాజకీయ వర్గాల్లో సో సీఎం రేవంత్ రెడ్డి ఒకరి భుజం మీద పెట్టి ఇంకొకరికి తుపాకీ కాల్చినట్టు ఏదైతే ఈ సినారియో ఉందో దీని గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మహానగర్